యొక్క 409వ మంత్రము. మంత్రం యొక్క ఋషి సమ్మదో రాహుగణ దేవత ఇంద్ర ఛంద పంక్తి స్వర పంచమ. విషయము స్వరాజ్యం తరువాత, స్వాతంత్రం తరువాత. మంత్రము ఓం స్వాదో రిక్తా విశువతో మధో పిబంతి గౌర్యాః యా ఇంద్రేణ సయావరిర్వృష్ణా మదంతి శోభతా వస్వీరనుస్వరాజ్యం. పదచ్ఛేదం స్వాదో ఇత్థా విషువతః విసువతః మధో పిబంతి గౌర్యః యాః ఇంద్రేణ సయావరీః సయావరీః వృష్ణాః మదంతి శోభతా వస్వీః అను స్వరాజ్యం. స్వరాజ్యం. విషయము స్వాతంత్రం తర్వాత, స్వరాజ్యం తర్వాత అనేటువంటి విషయము. స్వాతంత్రం ఏంటి, స్వరాజ్యం ఏంటి? ఇక్కడ ఆధ్యాత్మికంగా స్వాతంత్రం ఏంటిది? స్వతంత్రత. స్వరాజ్యం తన యొక్క రాజ్యం. స్వరాజ్యం అంటే స్వాంతగా తన యొక్క రాజ్యం ఏంటిది అనే విషయాన్ని ఈ మంత్రం ద్వారా తెలుసుకుందాము. వేదవాణిని ఆస్వాదించడం, వేదవాణి యొక్క రుచి, వేదాల యొక్క రుచి లేదా వేదవాణి యొక్క రుచి, వేదవాణిని ఆస్వాదించడం, దాని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం, దాని యొక్క అభిరుచిని పెంచుకోవడం. వేదంలో గౌరీ శబ్దం వాక్కు పర్యాయవాచ్యం. వేదాల లోపల గౌరీ శబ్దం ఏదైతుందో అది వాక్ అనగా వాణికి పర్యాయవాచము. వాణి, వాక్ ఏదైతుందో అది ఇతర ఇంద్రియాలకు కూడా ప్రతినిధి. వాణి అనే శబ్దము ఇంద్రియాలకు కూడా ప్రతినిధి. అగ్నియే కదా వాణి రూపంగా ధారణ చేసి ముఖంలో ప్రవేశించింది. ఉపనిషత్తులో చెప్పబడింది, ఐతరేయోపనిషత్తులో అగ్నిర్వాగ్ భూత్వా ముఖం ప్రావిశత్. పరంపిత పరమాత్మ సృష్టిని ప్రారంభించినప్పుడు ఇంద్రియాలను, దేవతలను ఉత్పన్నం చేశాడు. దేవతలు అనగా అవి ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల రూపంలో ఉన్నటువంటి దేవతలను ఆదేశించాడు, మీరు మీ యొక్క స్థానంలో ప్రవేశించండి అని. అందుకు కొన్ని శరీరాల యొక్క నిర్మాణం చేశారు. మొదటగా గుర్రాలను ఉత్పన్నం చేసి ఆదేశించాడు, మీరు మీ స్థానంలో చేరండి అని. అప్పుడు ఆ దేవతలు ఆ యొక్క శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఇది మాకు రుచించలేదు, మాకు నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ పశుపక్షాదులైనటువంటి ఎన్నో శరీరాలను నిర్మాణం చేసి చూపిస్తూ ఉంటే వాటన్నింటినీ కూడా ఈ దేవతలు ఒప్పుకోలేదు. వాటికి ఆ శరీరాలు రుచించక అప్పుడు పరమాత్మ మానవ శరీరాన్ని ఉత్పన్నం చేసి దేవతలకు ఆదేశాలు ఇచ్చాడు. మరి ఈ శరీరం అందు మీ స్థానంలో చేరుకోగలరా అని చెప్పి చూపించేసరికి అప్పుడు ఆ దేవతలు సంతోషించి, మాకు ఈ శరీరం నచ్చింది, ఆ శరీరం లోపల మేము మా స్థానంలో చేరుకుంటాము అని చెప్పి అనుమతి తీసుకొని ముందుగా అగ్ని ప్రవేశించింది. అగ్ని వాక్ భూత్వా ముఖం ప్రావిశత్. ప్రథమంగా ముఖం లోపల అగ్ని ప్రవేశించింది. మరియు ఐతరేయ బ్రాహ్మణంలో కూడా చెప్పబడింది, గోపద బ్రాహ్మణంలో కూడా చెప్పబడింది. ఐతరేయ బ్రాహ్మణంలో అగ్నిర్ముఖం ప్రథమో దేవతానాం. ముందుగా దేవతల లోపల ముందుగా అగ్ని ముఖం లోపల ప్రవేశించింది. అదేవిధంగా అగ్నిర్వై దేవతానా ముఖం గోపత బ్రాహ్మణంలో తెలియజేయబడింది. అగ్నిహే
దేవతల యొక్క ముఖము, అన్ని దేవతలకు అన్నింటికీ ముఖం లాంటిది అగ్ని అని. ఈ విధంగా అగ్ని వాణి రూపకంగా ధారణ చేసి ముఖంలోకి ప్రవేశించింది. ఈ అగ్ని దేవతలకు ముఖము లేదా ద్వారం, అగ్ని ఏదైతుందో అది దేవతలకు ముఖము, ద్వారము. ఇది వాటన్నింటికీ అగ్రణి. ఈ దేవతలకు అన్నింటికీ ఈ అగ్ని ఏదైతుందో అగ్రణి, ముందుకు నడిపించేది, నిరంతరము ముందుకు తీసుకెళ్ళేది. కాబట్టి అగ్నిని అగ్రణి అన్నారు లేదా అగ్ని అనబడింది. ఈ విధంగా వాణి ఇతర అన్ని ఇంద్రియాలకు ప్రతినిధిత్వం చేస్తుంది. ఈ విధంగా అగ్ని ముందుగా ప్రవేశించి అన్నింటినీ ముందుకు నడిపిస్తుంది. కాబట్టి అన్ని దేవతలకు ఇది ప్రతినిధిత్వాన్ని వహిస్తుంది. ఇక్కడ గౌర్య ఈ బహువచన ప్రయోగం కూడా దానిని స్పష్టం చేస్తుంది. ఏమనగా గౌర్య శబ్దంతో అన్ని ఇంద్రియాలను తీసుకోవాలి. ఇక్కడ గౌర్య, గౌరీ, గౌర్య, గౌర్య ప్రథమ విభక్తి బహువచనంలో వస్తుంది. గౌర్య, గౌర్య అనే శబ్దం బహువచనంలో చెప్పబడింది. కాబట్టి ఈ బహువచన శబ్దము తెలియజేస్తుంది అనగా అన్ని ఇంద్రియాలను స్వీకరించాలి, అన్ని ఇంద్రియాలకు ప్రతినిధిగా చెప్పబడుతుంది. ఈ ఇంద్రియాల కొరకు చెప్పుచున్నారు కాబట్టి ఇక్కడ ఇంద్రియాలను గ్రహించబడింది కాబట్టి ఇంద్రియాలను దేవతగా చెప్పబడింది. మరి ఆ ఇంద్రియాల లోపల, ఆ దేవతల లోపల అన్నింటికంటే ముఖ్యంగా ముందుగా అగ్ని ముఖం లోపల ప్రవేశించి అన్ని ఇంద్రియాల ప్రతినిధిత్వాన్ని వహిస్తుంది. కాబట్టి ఈ ఇంద్రియాల కొరకు చెప్పుచున్నారు. ఈ విధంగా ఇంద్రియాల కొరకు చెప్తున్నారు. ఏంటి అంటే గౌర్య, నా ఇంద్రియాలన్నీ పవిత్రం శుద్ధమయ్యి స్వాధో ఇత్థ, నిజంగానే ఆనందాన్ని ఇచ్చే విషువత సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క మధోహ మధుర రూప అత్యంత సారభూతమైనటువంటి వేదవాణిని పిబంతి పానము చేస్తాయి, త్రాగుచున్నాయి. ఇక్కడ గౌర్య అనగా నా ఇంద్రియాలు ఏవైతున్నాయో ఇంద్రియాలన్నీయునో పవిత్రమయ్యి శుద్ధమయ్యి స్వాదో ఇత్థ, నిజంగానే ఆనందాన్ని ఇచ్చేటువంటి వాస్తవికమైనటువంటి ఆనందాన్ని, వాస్తవంగానే మరియు వాస్తవికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషువత సర్వవ్యాపకుడైనటువంటి విషువత, విషు అనగా వ్యాపకుడు, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క మధుర రూప అత్యంత సారభూతమైనటువంటి పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానరూప వేదాలు ఏవైతున్నాయో అత్యంత సారభూతమైనటువంటి వేదవాణి యొక్క పిబంతి పానం చేస్తాయి. ఈ పవిత్రమైనటువంటి నా ఇంద్రియాలు సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క అత్యంత సారభూతమైనటువంటి మధుర రూపంలో ఉన్నటువంటి అత్యంత సారరూపమైనటువంటి వేదవాణిని పానం చేస్తున్నాయి, ఆస్వాదిస్తున్నాయి, తప్పకుండా ఆస్వాదిస్తాయి, రుచిస్తాయి, రుచిని చెందుతాయి. వేదజ్ఞానం రసవంతం, వేదజ్ఞానం ఏదైతుందో అది రసవంతమైంది, సారభూతమైంది మరియు రసవంతం. అందుకే శ్రీకృష్ణుడు చెప్పాడు ఏంటి అంటే భగవద్గీతలో వేదానాం సామవేదోస్మి, వేదాలలో సారభూతమైనటువంటి వేదవాణుల లోపల నేను సామవేదాన్ని అనగా ఉపాసనాకాండమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలియజేసేటువంటి జీవుని యొక్క స్వరూపాన్ని తెలియజేసేటువంటి సామవేదము నేను పూర్తిగా ధారణ చేసుకున్నాను, సామవేదాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాను, రుచి చూశాను అని చెప్పి. ఆ విధంగా వేదజ్ఞానం రసవంతం. ఈ అనుభవం స్వాధ్యాయశీలురైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కలుగుతుంది. రసవంతం అనేటువంటి అనుభూతి ఏదైతుందో స్వాధ్యాయశీలురైనటువంటి వారికి అందరికీ అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతిని చెందుతారు. ఏ విధంగా శ్రీకృష్ణుడు, ఏ విధంగా శ్రీరాముడు కూడా ఈ వేదాల యొక్క సారాన్ని అనుభూతి చెందే విశ్వ
రామరాజ్యాన్ని ఏర్పరిచారు. విశ్వాన్నంతా తన గుప్పిటిలోకి చేసుకున్నాడు, అనగా విశ్వాన్నంతటా సన్మార్గంలో నడిపించాడు. ఆ విధంగా విశ్వగురు విశ్వదేవతగా కూడా అయ్యాడు. అదేవిధంగా ఋషులు మునులు కూడా వేదాల యొక్క స్వాధ్యాయాలు చేసే మను మహర్షి లాంటి వారు ఎందరో మునులు ఉన్నారు. వేదవ్యాసులు లాంటి వారు ఎందరో ఋషులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు. వారందరూ కూడా వేదాలను ఆస్వాదించిన వారే, వేదాల యొక్క రసాన్ని, జ్ఞానం యొక్క రసాన్ని ఆస్వాదించిన వారు. కాబట్టి ఆ విధంగా అనుభూతి చెందినటువంటి ప్రతి ఒక్కరికి ఈ రసం యొక్క అనుభూతి ఏదైతే జ్ఞానరసము రసవంతంగా కలుగుతుందో, ప్రారంభంలో అగమం ఎవరైతే వేదాన్ని స్వాధ్యాయం చేస్తారో, వేదాల యొక్క అధ్యయనం చేస్తారో, వేద మంత్రాలను ఉచ్చరిస్తూ వాటి యొక్క అర్థాలను చదువుతారో లేదా ఇతరుల ద్వారా తెలుసుకుంటారో, స్వయంగా స్వాధ్యాయం చేయడము, గురువుల ద్వారా వినడము, ఋషుల ద్వారా వినడము, అధ్యాపకుల ద్వారా, ఆచార్యుల ద్వారా, విద్వాంసుల ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో వారికి ముందుగా అగమం, అగోచరంగా, దుర్బోధంగా, నీరసంగా అనిపిస్తుంది. ఈ విధంగా నీరసంగా అనిపించేటువంటి మంత్రాలు, వేద మంత్రాలు ఏవైతున్నాయో ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటే ఆ విధంగా నీరసంగా అనిపించేటువంటి మంత్రాలు స్వల్పంగా ప్రవేశించిన తర్వాత, మెల్లిమెల్లిగా కొంచెం స్వల్పంగా ప్రవేశించిన తర్వాత అవి రసవంతంగా, ఆసక్తికరంగా అనిపించడం మొదలవుతాయి. చివరకు ఆనందం అనే పదం వాటిని వర్ణించలేదు. ఏ విధంగా అంటే మెల్లిమెల్లిగా స్వల్పంగా రుచిని చూపిస్తూ మెల్లిమెల్లిగా అవి రసవంతంగా అనిపిస్తూ ఇక చివరగా ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందం అనే పదం ఏదైతుందో ఆ మంత్రాలను వర్ణించలేదు. ఆ విధమైనటువంటి ఆనందాన్ని, ఆ విధమైనటువంటి రసాన్ని పొందుతారు. అనగా ఆ ఇంద్రియాలు ఆ విధంగా అలాంటి రసవత్తమైనటువంటి అనుభూతిని కలిగింపచేస్తాయి. వాటి యొక్క ఒక్కొక్క శబ్దం మహత్వపూర్ణంగా అనిపించడం మొదలవుతుంది. ఆ మంత్రాల యొక్క, వేద మంత్రాల యొక్క, వేదవాణి యొక్క మంత్రాలు ఏవైతున్నాయో ఆ మంత్రాల యొక్క ఒక్కొక్క శబ్దము అత్యంత మహత్వపూర్ణంగా అనిపించడము మొదలవుతుంది. వాటి యొక్క శబ్దాల క్రమము చమత్కారంగా అగుపిస్తుంది. అదేవిధంగా వేదవాణి యొక్క మంత్రాల యొక్క శబ్దాల క్రమం ఏదైతుందో, పద్ధతి ఏదైతుందో, క్రమ పద్ధతి అది చమత్కారంగా కనబడుతుంది. ఈ వేదవాణులో మధుర రూపాలు, వేదవాణులు ఏవైతున్నాయో అవి మధుర రూపాలు, అత్యంత సారభూతములు, సారాన్ని, రసాన్ని కలిగించేటువంటివి. అనగా ఈ ప్రపంచం యొక్క మహిమను ఒక్కొక్క శబ్దము సారభూతంలో సంపూర్ణమైనటువంటి, సారభూతంలో అనగా ఈ ప్రపంచాన్ని సంపూర్ణంగా తెలియజేసేటివి. వాటి యొక్క ఒక్కొక్క శబ్దము జ్ఞానానికి భండారం. వేదవాణి యొక్క మంత్రాలు అయితే వాటి యొక్క ఒక్కొక్క శబ్దము సంపూర్ణ జ్ఞానానికి భండారం, భాండాగారం అంటాం కదా. భండారం తీసినా కొద్దీ దాంట్లో నుంచి, ఆ భండారంలో నుంచి వస్తువులు తీసినా కొద్దీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా వేదమంత్రాల యొక్క శబ్దాలను, ఒక్కొక్క శబ్దాన్ని మనము విచారణ జరిపినట్లయితే జ్ఞానోదయం ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఏ విధంగా బావిలో నీళ్లు తీస్తూ ఉంటే ఇంకా ఊట వస్తూ ఉంటుందో ఆ విధంగా కొత్త జ్ఞానాన్ని మనకు అందిస్తూ రసవంతంగా చేస్తూ ఉంటాయి. వీటిలో సంపూర్ణ జ్ఞానం బీజ రూపంలో నిహితమై ఉంది. వీటిలో సంపూర్ణ జ్ఞానము బీజ రూపంలో నిహితమయ్యింది. ఏ విధంగా అయితే వృక్షం యొక్క రూపమంతయో బీజంలో ఉంటుందో, ఆ బీజంలో మనము విత్తనాన్ని నాటినట్లయితే భూమి లోపల వేసి వాటికి నీరు తగిన విధంగా ఎరువు పదార్థాలను అందించినట్లయితే అది ఉత్పన్నమయ్యి వృక్షంగా మారుతుందో ఆ విధంగానే బీజ రూపంలో ఈ మంత్రాలు ఏవైతున్నాయో సంపూర్ణం, ఆ మంత్రాల లోపల ఒక్కొక్క శబ్దం లోపల, ఆ మంత్రాలన్నింటి లోపల సంపూర్ణ జ్ఞానం బీజ రూపంలో నిహితమై ఉంది. అందుకే మనము మన ఇంద్రియాలతో ఎల్లప్పుడూ వీటిని ఆస్వాదించాలి. అందుకే మనం నిరంతరము మన యొక్క ఇంద్రియాల ద్వారా వీటి యొక్క రసాన్ని, ఈ మంత్రాల యొక్క రసాన్ని మరియు అందులో నిహితమై ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆస్వాదించాలి. మరి వాటిని ఆస్వాదించడానికి ఎలాంటి ఇంద్రియాలు అంటే
కానీ ఏ విధమైన ఇంద్రియాలు వీటిని ఆస్వాదిస్తాయి? ఇంద్రియాల ద్వారా ఆస్వాదించాలి అని చెప్పాము కదా. మరి ఏ విధమైనటువంటి ఇంద్రియాలు ఈ యొక్క వేద మంత్రాల యొక్క ఒక్కొక్క శబ్దంలో నిహితమై ఉన్నటువంటి జ్ఞానాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని ఆస్వాదిస్తాయి అనగా, ఒకటి యాహ ఏవి ఇంద్రేణ ఆత్మతో సయావరీ కలిసి నడిచేవో, ఏ ఇంద్రియాలు ఆత్మతో కలిసి నడుస్తాయో, ఎప్పుడు ఇంద్రియాలు ఆత్మ నుండి దూరమై ప్రాకృతిక భోగ్య పదార్థాల్లో విహరిస్తాయో అప్పుడు వాటికి వేదవాణులు రుచించవు. ఎప్పుడైతే ఇంద్రియాలు బాహ్య ప్రపంచం లోపల ప్రాకృతిక పదార్థాల లోపల పడిపోయి ఆ భోగ్య పదార్థాలను ఆస్వాదిస్తూ ఉంటాయో అప్పుడు వాటికి వేదవాణులు రుచించవు. కానీ ఎప్పుడైతే ఆ ఇంద్రియాలు ఆత్మతో కలిసి జీవునితో కలిసి ప్రయాణం చేస్తాయో అప్పుడు వేదవాణులు రుచిస్తాయి. ఎందుకంటే జీవుడు పరమాత్మ యందు ఉన్నాడు, పరమాత్మతో సంబంధం ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మతో సంబంధం ఉన్నటువంటి జీవునితో ఈ ఇంద్రియాలు కలిసినట్లయితే అప్పుడు పరమాత్మ యొక్క జ్ఞానరూప సారవంతమైనటువంటి వేదవాణులు రుచిస్తాయి. 2 వృష్ణాః ఏవి శక్తిశాలి అయినాయో ఆత్మతో పాటు విహరించడం వలన భోగ మార్గంలో వెళ్ళినందున కలిగిన పరిణామం అనగా ఇవి శక్తిశాలి అయి ఉన్నాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు ఆత్మతో కలిసి నడుస్తాయో అప్పుడు అవి శక్తిశాలి అయి ఉంటాయి. కాబట్టి అందుకనే అవి శక్తిశాలి అయినటువంటి ఇంద్రియాలే వేదాల యొక్క రసాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని ఆస్వాదిస్తాయి, వాటికి వేదాలు రుచిస్తాయి. 3వది మదంతి సంతోషంగా ఉల్లాసంగా ఉన్నటువంటి ఇంద్రియాలు. ఏవైతే ఇంద్రియాలు సంతోషంగా అనగా పవిత్రమయ్యి శుద్ధమయ్యి ఉల్లాసంగా ఆనందంగా ఉన్నాయో ఆ విధమైనటువంటి ఇంద్రియాలు వేదవాణుల యొక్క రుచిని ఆస్వాదిస్తాయి. ఒక్కొక్క ఇంద్రియము ఎప్పుడు శక్తివంతం అవుతుందో అప్పుడు జీవితంలో ఒక ఉల్లాసం, ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియము శక్తివంతం అవుతాయో అప్పుడు అందులో ఆనందం, ఉల్లాసం అనేది, సంతోషం అనేది కలుగుతుంది. 4వది శోభథాః ఆ సమయం ఈ ఇంద్రియాలు ఉల్లాసం మరియు శక్తితో ఉత్పన్నమైనటువంటి ఉత్తమ కర్మలతో శోభిల్లుతాయి. ఎప్పుడైతే ఆనందాన్ని, ఉల్లాసంగా ఉంటాయో అప్పుడు ఆ సమయం లోపల ఈ ఇంద్రియాలు ఎలా ఉంటాయంటే ఉల్లాసం, సంతోషం మరియు శక్తితో ఉత్పన్నమైనటువంటి ఏదైతే ఉందో దాని ద్వారా ఉత్తమ కర్మల్లో శోభిల్లుతాయి, ఉత్తమ కర్మల్లో సుశోభిస్తూ ఉంటాయి, అనగా ఉత్తమ కర్మలను చేస్తూ ఉంటాయి. అవి ప్రకాశిస్తాయి. ఆ విధంగా ఉత్తమ కర్మలు చేయడం వలన ప్రకాశిస్తాయి. అదే రోజు వాటికి దేవత నామం అనేటువంటి నామం సార్థకం అవుతుంది. ఎప్పుడైతే అవి ఉత్తమ కర్మాల్లో ప్రకాశిస్తాయో అప్పుడే వాటికి దేవతలు అనేటువంటి నామము సార్థకం అవుతుంది. దేవతలు అనేటువంటి దేవత అనేటువంటి నామాన్ని పొందుతాయి. 5 వస్వీహి ఇవి ఉత్తమ నివాసం కలవి అవుతాయి. అప్పుడు అవి ఉత్తమమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకున్నవి అవుతాయి. అనగా ఇంద్రియాలు ఆత్మతో విహరించడం, సంచరించడం వలన శక్తివంతం, ఆనందమయం మరియు శోభాయుక్తం, మనోహరమై ఉన్నప్పుడే శరీరంలో జీవుని యొక్క ఉత్తమ నివాసం అవుతుంది. ఎప్పుడైతే ఇంద్రియాల యొక్క ఉత్తమ నివాసం ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే అవి ఆత్మతో కలిసి నడుస్తాయో, ఆత్మతో కలిసి విహరిస్తాయో మరియు సంచరించడం వల్ల మరియు శక్తివంతం అవుతాయో, ఆనందమయం అవుతాయో మరియు మనోహరమైనప్పుడే అనగా శోభాయుక్తం ఎప్పుడైతే ప్రకాశిస్తాయో అప్పుడు అవి ఆ ఇంద్రియాలు జీవుని యొక్క ఉత్తమ వాసనను ఏర్పరిచినవి అవుతాయి. శరీరం లోపల జీవుని యొక్క ఉత్తమ నివాసాన్ని చేసినవి అవుతాయి. అనగా ఆ శరీరంలో ఏ శరీరంలో అయితే ఇంద్రియాలు ఆత్మతో కలిసి నడుస్తాయో, శక్తివంతం అవుతాయో, మరి ఆనందం పొందుతాయో మరియు
మనోహరమైనగా ప్రకాశించబడతాయో, జ్ఞానంతో పూర్తిగా ప్రకాశించబడతాయో అప్పుడే ఆ విధంగా ఉన్నటువంటి ఇంద్రియాలతో పాటు ఉన్నటువంటి శరీరం లోపల ఆ జీవుని యొక్క ఉత్తమ నివాసం అవుతుంది. లేదంటే ఇంద్రియాలు బాహ్య ప్రపంచంలో విహరించినట్లయితే అప్పుడు ఆ శరీరం లోపల జీవుని యొక్క ఉత్తమ నివాసము కాదు. ప్రశ్న వస్తుంది ఎప్పుడు అనగా, ఇప్పుడు ప్రశ్న ఇదేమనగా, ఇంద్రియాలు అలా అవుతాయి, ఎప్పుడవుతాయి? ఇంద్రియాలు ఆ విధంగా అవుతాయి. ఏ విధంగా? శక్తివంతంగా, ఆత్మతో కలిసి నడవడము, శక్తివంతము మరియు ఆనందమయము మరియు ప్రకాశవంతం ఎప్పుడవుతాయి అంటే, మంత్రంలో సమాధానం ఇస్తున్నారు. ఏంటి అంటే అనుస్వరాజ్యం. అనుస్వరాజ్యం, స్వరాజ్యం స్వాతంత్రం తర్వాత ఎప్పుడైతే స్వరాజ్యం తన రాజ్యాన్ని ఏర్పరచుకుంటాడో, ఎప్పుడైతే స్వతంత్రాన్ని పొందుతాడో అప్పుడే ఆ విధంగా అనగా ఇంద్రియాలు ఎప్పుడైతే స్వతంత్రాన్ని పొందుతాయో లేదా ఆత్మ ఎప్పుడైతే స్వతంత్రాన్ని పొందుతుందో అప్పుడే. ఎప్పుడు మానవుడు తన రాజ్యాన్ని శాసించగలుగుతాడో, ఎప్పుడైతే ఆ జీవుడు తన శరీరం లోపల తన రాజ్యాన్ని శాసించగలుగుతాడో అప్పుడే అతని ఇంద్రియాలు పైన వ్రాయబడినట్లు కాగలుగుతాయి. అప్పుడే ఆ ఇంద్రియాలు పైన చెప్పబడినట్లుగా అవుతాయి. ఏ విధంగా అంటే ఉత్తమంగా ఆత్మతో కలిసి నడవడము మరియు శక్తివంతము, ఆనందమయము మరియు ప్రకాశవంతం. ఎప్పుడైతే జీవుడు మానవుడు తన స్వాతంత్రాన్ని, తన స్వరాజ్యాన్ని ఏర్పరచుకుంటాడో. ఏ విధంగా అయితే భారతదేశం ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే ఎప్పుడైతే స్వతంత్రాన్ని తెచ్చుకుంటుందో ఆ విధంగా ఇప్పుడు మన భారతదేశం స్వతంత్రాన్ని తెచ్చుకున్నది కాబట్టి అంతటా ప్రసిద్ధం చెందుతుంది. అదేవిధంగా ఈ జీవుడు కూడా ఎప్పుడు ప్రసిద్ధం చెందుతాడు అంటే ఎప్పుడైతే తన రాజ్యాన్ని నిర్మించుకుంటాడో, అనగా వేదానుకూలంగా ఎప్పుడైతే నడుచుకుంటాడో అప్పుడు ఇంద్రియాలు ప్రకాశిస్తాయి. అనగా వేదానుకూలంగా నడుచుకునేటువంటి జీవుడు లేదా మానవుడు వేదాన్ని ఎప్పుడైతే రుచించడం జరుగుతుందో అప్పుడు మానవుడు, జీవుడు లేదా వేదానుకూలంగా నడుచుకుంటాడు. అనగా ఇంద్రియాలకు వేదాల యొక్క రుచిని చూపించి తన యొక్క రాజ్యాన్ని ఎప్పుడైతే ఏర్పరచుకుంటాడో అప్పుడు ప్రకాశించగలుగుతాడు. అప్పుడు ఉత్తమ నివాసం కలిగిన వాడు అవుతాడు. అప్పుడే అతని ఇంద్రియాలు పైన చెప్పినట్టుగా కాగలుగుతాయి. ఆత్మనియంత్రణ లేకుండా ఇంద్రియాలు ఉత్తమంగా అవ్వడం సంభవము. అనగా తనను తాను ఒక ఆధీనంలో, పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంచుకోవడము లేదా ఆత్మ నియంత్రణ చేసుకోవడం వలన ఇంద్రియాలు ఉత్తమంగా అవ్వడము సంభవం కాదు. ఆత్మ నియంత్రణ లేకుండా ఇంద్రియాలు ఉత్తమంగా కావు. సర్వం ఆత్మవశం సుఖం. సర్వం ఆత్మవశం, సంపూర్ణ ఇంద్రియాలు ఆత్మవశం అవ్వడమే. ఆత్మవశమైతేనే అన్ని ఇంద్రియాలు పరిపూర్ణతను పొందుతాయి. సుఖ అనగా ఇంద్రియాలు ఏవైతున్నాయో ఆత్మవశమైనప్పుడే, తన ఆధీనంలో, జీవుని యొక్క ఆధీనంలో అయినప్పుడే ఇంద్రియాలు పరిపూర్ణతను పొందుతాయి. స్వాధీనత్వంలోనే ఆనందం ఉంది. స్వాధీనం తన ఆధీనంలో ఉంచుకున్నప్పుడే ఆనందం కలుగుతుంది. స్వరాజ్యం, ఆత్మసంయమం తర్వాత ఈ ఆనందం మరియు సంతోషం యొక్క అనుభవం చెందేవాడు సమ్మద. ఎప్పుడైతే స్వరాజ్యాన్ని ఏర్పరచుకుంటాడో, ఎప్పుడైతే స్వతంత్రతను, ఆత్మసంయమం చేసుకుంటాడో అప్పుడే ఇతడు సమ్మద అనబడతాడు. ఆత్మసంయమం చేసుకొని సంతోషాన్ని అనుభూతి చెందుతాడో అతని లోపల జీవుడు తన యందే ఆనందాన్ని పొందుతాడు. అప్పుడు సమ్మద, ఉత్తమ హర్షోల్లాసం కలవాడు. ఈ మంత్రం యొక్క ఋషి ఎవరు? సమ్మద అనగా స్వరాజ్యాన్ని అనగా ఆత్మసంయమం తర్వాత ఈ ఆనందం మరియు సంతోషం యొక్క అనుభవం చెందేవాడే సమ్మతుడు అని చెప్పాడు. కాబట్టి అతడే ఈ మంత్రం యొక్క ఋషి. అన్ని విషయాలను త్యజించేవాడు. అన్ని విషయాలు అనగా ప్రాకృతిక విషయాలు, ఇంద్రియాలు ఏవైతే వాటి యొక్క విషయాలు ఏవైతున్నాయో ఆ విషయాలన్నింటినీ త్యజించిన వాడు ఈ మంత్రం యొక్క ఋషి ఎవరైతే ఉన్నారో అన్నింటినీ త్యజించినప్పుడే రహత్యాగ ధాతుతో రాహు ఏర్పడుతుంది. అనగా అన్ని విషయాలను త్యజించేవాడు అలా అయ్యాడు. అతః రాహు త్యజించేవాడు. మరియు త్యజించే వారిలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నవాడు కాబట్టి అతడు రాహు గణుడు అనబడినాడు.
ఎవరైతే అన్ని విషయాలను త్యజించి ఆత్మసంయమం చేసుకొని ఆనందాన్ని పొందుతున్నాడో అతడే సమ్మతుడు. మరియు అన్ని విషయాలను త్యజించే వారిలో ప్రథమంగా గణనీయుడు లెక్కింపబడిన వాడు అయ్యాడు కాబట్టి అతడు రాహుగణుడు. ఈ విధంగా స్వతంత్రం తర్వాత ఇంద్రియాలు ప్రకాశింపబడతాయి. అనగా ఏ జీవుడైతే ఆత్మసంయమం ద్వారా తనను తాను ఉద్ధరించుకుంటాడో, ఆత్మసంయమం ఏర్పరచుకుంటాడో అప్పుడు ఇంద్రియాలు కూడా ప్రకాశిస్తాయి. ఆ విధంగా ఎప్పుడైతే ఇంద్రియాలు శక్తివంతంగా, బలయుక్తంగా మరియు ఆనందాన్ని పొందుతాయో, ఆత్మతో నడుచుకుంటాయో అప్పుడు వేదాల యొక్క రుచిని అనుభూతి చెందుతాడు. ఎప్పుడైతే వేదవాణి యొక్క రుచిని అనుభూతి చెందుతాడో అప్పుడు జీవుడు ముక్తుడు కాగలుగుతాడు. అంతవరకు కాలేడు. భావార్థం: ఆత్మ సంయమంతో నేను ఇంద్రియాలను ఆత్మతో కలిసి సంచరించేవిగా చేసుకొని వీటి ద్వారా వేదవాణుల యొక్క రసాన్ని తీసుకునేవాడను అవుతాను. సారమేంటి అంటే ఆత్మ సంయమంతో నేను నా యొక్క ఆత్మను సంయమంగా చేసుకొని, నన్ను నేను సంయమునిగా చేసుకొని నా ఇంద్రియాలను నాతో కలిసి నడిచేట్లుగా, ఆత్మతో కలిసి నడిచేవిగా అనగా నాతో కలిసి నడిచేవిగా చేసుకొని వీటి ద్వారా నేను వేదవాణుల యొక్క రసాన్ని తీసుకునేవాడను అవుతాను. ఇది ఈ మంత్రం యొక్క సారం. స్వతంత్రత అనగా ఏదో కాదు. స్వతంత్రత అనగా తనను తాను నియంత్రించుకోవడము. ఎప్పుడైతే తనను తాను నియంత్రించుకుంటాడో అప్పుడు ఇంద్రియాలన్నీ తన వశం అవుతాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు తన వశం అవుతాయో అప్పుడు వేదవాణి రుచిస్తుంది. ఆ విధంగా నేను కూడా అవుతాను. వేదవాణిని రుచిని పొందేవాడని అవుతాను. వేదవాణుల యొక్క రసాన్ని ఆస్వాదించేవాడను అవుతాను. ఏ విధంగా రాముడు, కృష్ణుడు వేదాల యొక్క రసాన్ని ఆస్వాదించాడో ఆ విధంగా మహర్షులు కూడా వేదవాణుల యొక్క రుచిని తెలుసుకున్నారు. ఆ విధంగా నేను కూడా తెలుసుకొని వేదాన్ని అనుసరించేవాడను అవుతాను. ఓం శం.